హాయ్ గైస్, వెల్కమ్ టు సుభాష్ మూవీ రివ్యూస్ యూట్యూబ్ రివ్యూ ఛానల్. ఈ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ వదల తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. యాక్టెడ్ బై జగపతి బాబు, లయ, రుతిక, శ్రీనివాసన్, అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఈ మూవీ అప్పుడెప్పుడు థియేటర్స్లోకి వచ్చి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. 1 hour 40 minutes రన్ టైంతో. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఇన్సిడియస్ అనే మూవీ ఈరోజు ప్రీమియర్ చూసి రివ్యూ ఇస్తాను. కంజూరింగ్ అండ్ అక్వామెన్ మూవీ చేసిన డైరెక్టర్ మూవీ ప్రీమియర్ వేశారు, అది కూడా ఈరోజు రివ్యూ ఇస్తాను నైట్. ఆల్రెడీ విశ్వనాథ్ అండ్ సన్స్, మకుటము, అగధ, ఉసారపెట్టలు, ఆర్టిన్, భారత భాగ్యవిధాత, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చి చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక ఇద్దరు పెళ్ళి అయిన దంపతుల మధ్యలో ఒక అమ్మాయి భర్తను ప్రేమించడానికి వస్తుంది. ఆ తర్వాత ఏమైందనేది రిమైనింగ్ స్టోరీ. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే, లోపలేం లేదు డొల్లా. ఏముంది ఇందులో? ఈ మూవీలో క్యారెక్టర్ అండ్ జగపతి బాబు గారి పరిస్థితి చూస్తే నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు అన్నట్టు ఉందండి నాకైతే. ఈ మూవీ అయితే జగపతి బాబు గారి కెరీర్లోనే వరస్ట్ ఆఫ్ ది వరస్ట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేంత దరిద్రంగా ఉందండి సినిమా. ఇంకా ఈ మూవీ చేసి ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ క్లియర్గా మాట్లాడుకుందాం, ఎక్కువసేపు ఉండదు. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, జగపతి బాబు గారు చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా లయ గారు కూడా చాలా అద్భుతంగా చేశారు యాక్టింగ్. ఇంకా తర్వాత వచ్చేసి రుతిక శ్రీనివాస్ అని, వీడికి మంచి యాక్టింగ్ స్కోప్ ఉంది, కానీ ఈ సినిమాకి వేస్ట్ అయిపోయిందని నా బాధ. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ బి కొడకండ్ల అని, మ్యూజిక్ చాలా బాగుంది కానీ సాంగ్స్ బాగోలేదు. ఇంకా డైరెక్టర్ వంశీకృష్ణ అకెళ్ళ గారి డైరెక్షన్ నాకు అస్సలు నచ్చలేదండి. కాసేపు ఏమో ఫస్ట్ హాఫ్ భార్యాభర్తలు సోది, ఆ సోదిలో ఏదైనా సినిమా మ్యాటర్ ఉందంటే మ్యాటర్ ఏం లేదు, మొత్తం సోదే. మధ్యలోనేమో వీళ్ళ మధ్యలోకి ఏమో ప్రేమించడానికి పెళ్ళైన వాడిని ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి రావడం, వీళ్ళు దంపతులు మాట్లాడుకోవడం, మళ్ళీ ఆ అమ్మాయితో మాట్లాడుకోవడం, సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి ఈ విషయం వచ్చేసి హీరో వాళ్ళ అంటే జగపతి బాబు గారు వాళ్ళ నాన్నకి జగపతి బాబు గారి చిన్న కొడుకు చిన్న కూతురికి తెలుస్తుంది, వాళ్ళని భయపడద్ది, సినిమా అయిపోద్ది, ఫ్లాష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటి నాకు అర్థం కదండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రేమిస్తున్నట్టు పెట్టి ఆ అజ్ఞాత వ్యక్తి వచ్చి ఇంకా లాస్ట్లో తండ్రి ప్రేమ అని అంటారండి. అసలు ఏమన్నా బాగుందండి అసలు ఆ లాజిక్ అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే. ఇంక ఈ మూవీ ఫైనల్గా మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, మ్యూజిక్ ఒక్కటే బాగుంది అండ్ రుతిక్ శ్రీనివాస్ కొత్త హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, ఇవి తప్ప మిగతాది ఏమీ బాగోలేదు. మిగతావన్నీ మైనస్ పాయింట్సే. మ్యూజిక్ అండ్ కొత్త హీరోయిన్ యాక్టింగ్ని దృష్టిలో ఉంచుకొని 1/5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీ థియేటర్లో చూసి ఎంతమంది బలయ్యారు, ఓటీటీలో చూసి ఎంతమంది బలయ్యారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. ఇన్సిడియస్ అనే హారర్ మూవీ రివ్యూతో నైట్ కలుద్దాం. రేపు 23 రివ్యూ కూడా ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బై.